హలో గాయ్స్, ఎస్బీఐ బ్యాంక్ నుండి బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫస్ట్ ఈ నెంబర్ని అయితే సేవ్ చేసుకోండి. నెంబర్ సేవ్ చేసుకున్నాక వాట్సాప్లోకి అయితే వచ్చేయండి. ఎస్బీఐ బ్యాంకింగ్కి హాయ్ అనే మెసేజ్ అయితే సెండ్ చేయండి. కొంత టైం తీసుకుని అదైతే ఈ విధంగా అయితే రెస్పాండ్ అవుతుంది. మోర్ సర్వీసెస్ అయితే క్లిక్ చేయండి. బ్యాంకింగ్ సర్వీస్ చూస్ చేసుకుని సెండ్ అయితే ఇవ్వండి. సెండ్ చేశాక ఈ విధంగా అయితే మళ్ళీ రెస్పాండ్ అవుతుందన్నమాట. బ్యాంకింగ్ సర్వీస్ అయితే క్లిక్ చేయండి. అకౌంట్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి అకౌంట్ స్టేట్మెంట్ చూస్ చేసి సెండ్ అయితే ఇవ్వండి. సెండ్ చేశాక కొంత టైం అయితే తీసుకుని ఈ విధంగా అయితే చూపిస్తుంది. రిజిస్టర్డ్ అకౌంట్ అయితే క్లిక్ చేసి సెండ్ అయితే ఇవ్వండి. అది మనల్ని డ్యూరేషన్ అడుగుతుంది అన్నమాట. సెలెక్ట్ డ్యూరేషన్ క్లిక్ చేసి మనకి ఎంత డ్యూరేషన్లో అయితే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలో అంత డ్యూరేషన్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి సెండ్ అయితే ఇచ్చేయండి. సెండ్ చేశాక మనల్ని అయితే 4 డిజిట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయమని అడుగుతుంది అనమాట. 4 డిజిట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసి సెండ్ చేసేయండి. సెండ్ చేసి గుర్తు అయితే పెట్టుకోండి 4 డిజిట్ పాస్వర్డ్. మన బ్యాంక్ స్టేట్మెంట్ అయితే డైరెక్ట్గా ఈమెయిల్కి అయితే సెండ్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా సెండ్ చేశాక దాన్ని అయితే క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేసి దాన్ని అయితే క్లిక్ చేయండి. కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక డైరెక్ట్గా మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఓపెన్ అయిపోదు. మనం క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం ద్వారానే మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది గాయస్. అంతే గాయస్, ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయస్.